మనం ఒకప్పుడు మీకు ఇందాకనే చెప్పాం, మనం 1919 కార్గిల్ వార్ టైంలో లేము, 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ టైంలో, ఇది 2025లో ఉన్నాం. మనం సెల్ఫ్ సస్టైన్. ఈ రోజు ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ జరుగుతున్నాయి, ఇజ్రాయెల్ పాలస్తీన్ గాజా నడుస్తున్నాయి, అమెరికా యామెన్ మీద అటాక్ చేస్తుంది. మనం అలా ఎవరి మీద అటాక్ చేయడం, మన దేశ పౌరుల మీద అటాక్ చేసిన తర్వాత ఈ రోజు మనం రిటాలియేట్ కాకపోతే మన దేశ పౌరులకి, మన దేశకు ఉన్న జనాభాకి, ప్రపంచంలో ఉన్న మనం 140 కోట్ల జనాభా మన దేశంలో ఉంది. ప్రపంచ జనాభాలో 140 కోట్ల ఉంది. సో వాళ్ళందరికీ మన ప్రభుత్వం ఏం సమాధానం చెప్పాలి? నువ్వు ఒక సామాన్య పౌరుడిగా కాకుండా ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్గా గవర్నమెంట్ అడిగితే గవర్నమెంట్ దగ్గర ఏం సమాధానం? ఈ దేశంలో ఉన్న పౌరులకు రక్షణ ఏంటి? మరి టూరిస్టుల మీద ఫైర్ చేయడం అనేది వాళ్ళు చేసిన చాలా పిరికి పంద చర్య. వాళ్ళు ఏం అంత సెక్యూర్ కూడా ఉండరు, అసలు ప్లాన్ కూడా ఉండరు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ దగ్గర నిరాదాయులైన ఫ్యామిలీస్ మీద, పిల్లల మీద, యువకుల మీద అటాక్ చేయడం అనేది ప్రత్యేకంగా. కానీ అది అటాక్ జరిగినప్పుడు మీరు గెస్ట్ చేశారు సార్, నెక్స్ట్ మనది కౌంటర్ అటాక్ ఉంటుంది అని మీరు గెస్ట్ చేశారా? ఇప్పుడున్న యాజ్ ఎ మాజీ సైనికుడిగా